ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే జామెట్రీలో సెకండ్ పార్ట్ 4 పార్ట్స్ నేను చెప్పుకున్నాం కదా. జామెట్రీలో సెకండ్ పార్ట్ క్వాడ్రిలేటరల్స్. ఈ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు క్వాడ్రిలేటరల్స్ అండ్ పాలిగాన్స్ డిస్కస్ చేసుకుందాం. క్వాడ్రిలేటరల్స్ అండ్ పాలిగాన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటంటే ఫోర్ స్ట్రైట్ లైన్స్ బౌండెడ్ ఈచ్ అదర్. ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్. ఇది ఒక క్వాడ్రిలేటరల్. లేదు, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటంటే క్వాడ్ అంటే ఏంటిది? ఫోర్త్. క్వాడ్రా అంటే 4 అని అర్థం. 4 స్ట్రైట్ లైన్స్ బౌండెడ్ అంటే ఏంటి? హద్దు. బౌండరీ సరిహద్దు. బౌండెడ్ 4 కలిసి ఒక హద్దును ఫామ్ చేస్తాయి. దాన్ని ఏమంటాం? క్వాడ్రిలేటరల్ అంటాం. సో ఈ క్వాడ్రిలేటరల్ అంటే ఏంది అసలు చెప్పుకున్నాం. సో ఈ క్వాడ్రిలేటరల్ సపోజ్ ఇది తీసుకున్నాను. ఇది 4 స్ట్రైట్ లైన్స్ ఉంది. అన్ని స్క్వేర్స్ క్వాడ్రిలేటరల్స్. అన్ని క్వాడ్రిలేటరల్స్ స్క్వేర్ కావు. అన్ని స్క్వేర్స్ క్వాడ్రిలేటరల్ అవుతాయి, కానీ అన్ని క్వాడ్రిలేటరల్ స్క్వేర్ అవ్వవు. స్క్వేర్ అంటే అన్ని ఈక్వల్ సైడ్స్ ఉండాలి కదా. అది క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్లు ఉంటే చాలు. సో ఏ బి సి డి. ఏబి ఒక స్ట్రైట్ లైన్, బీసీ ఒక స్ట్రైట్ లైన్, సిడి ఒక స్ట్రైట్ లైన్, డిఏ ఆర్ ఏడి ఒక స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు ఆపోజిట్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఏసి డిబి. వీటిని ఏమంటాం అంటే క్వాడ్రిలేటరల్ యొక్క డయాగ్నల్స్ అంటాం. క్వాడ్రిలేటరల్ యొక్క డయాగ్నల్స్ అంటాం. ఇది ఒక క్వాడ్రిలేటరల్ అంటే ఇప్పుడు ఇంట్రొడక్షన్ చూద్దాం. క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏబిసిడి. ఏ ఒక యాంగిల్, బి ఒక యాంగిల్, సి ఒక యాంగిల్, డి ఒక యాంగిల్. సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్స్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360. అండ్ ఒకవేళ వాడేమన్నాడు, సపోజ్ 4 స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. 1 2 3 4 ఏబిసిడి. కొన్ని ఇంటర్నల్స్ యాంగిల్స్ ఇస్తాడు. ఇట్లా ఇస్తాడు. ఏంటి? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు. ఒకవేళ ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ కదా, ఇవన్నీ ఇంటర్నల్ యాంగిల్ అన్నీ లోపల ఉన్నాయి. ఇది ఒకటే ఈ క్వాడ్రిలేటరల్కి బయట ఉంది. అప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ యాంగిల్. ఇప్పుడు వీటి మీద సమ్స్ చూద్దాం. ఏంటిది? సపోజ్ ఇలా ఇచ్చాడు క్వశ్చన్. ఒక క్వాడ్రిలేటరల్ ఇచ్చాడు. ఇక్కడ 3x - 16, 2x + 8, x + 10, 3x + 16 ఇలా ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఇలా ఇచ్చినప్పుడు అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ని సమ్కి ఈక్వల్ చేస్తాం. అంటే 3x - 16 + 2x + 8 + x + 10 + 3x + 16 ఈక్వల్ టు 360. -16 + 16 క్యాన్సిల్. ఇప్పుడు x లెక్క పెడదాం. 3x + 2x 5x, 5x + x 6x, 6x + 3x 9x. ఇప్పుడు ఒంట్లో మిగతావి లెక్క పెడదాం. 8 + 10 18 ఈక్వల్ టు 360. అంతే కదా. ఇప్పుడు 18 అవతల తీసుకెళ్దాం. 360 - 18 ఏమొస్తుంది? 8లో 10 నుంచి 8 పోతే 2, 5 నుంచి 1 పోతే 4, 3. 9x = 342. 9x = 342 లెక్క పెడదాం. 9 34లో పోయిద్దా? పోదు. 9 4 36 ఎక్కువైపోతుంది. అంటే 9 3 27. 9 ఎక్కంలో 2 ఎక్కడ వచ్చింది? 9 1 9, 9 2 18, 9 3 27, 9 36, 9 45 అట్లా లెక్కేసుకుంటున్నాను. ఇప్పుడు 2 ఎక్కడ వచ్చింది? 8 దగ్గర వస్తుంది. 8 72 అంటే x = 38 అని అర్థం. జస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన వాల్యూస్ని సమ్కి ఈక్వల్ చేసా. అంతే. ఇచ్చిన వాల్యూని సమ్కి ఈక్వల్ చేసా. ఫస్ట్ ప్రాపర్టీ మనం చెప్పుకున్నాం.
సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్స్ యాంగిల్స్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360. అదే అప్లై చేసే ఎక్స్ కనుక్కోవడానికి. ఇప్పుడు ఇంకో లెక్క ఏమి ఇచ్చాడు, బొమ్మ ఎలా ఇచ్చాడు, ఏ బి సి, ఇది డి. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ యాంగిల్, దీన్ని ఓ అనుకున్నాం. ఇంటీరియర్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు ఏఓసి అనుకున్నాం. సో ఇప్పుడు చూద్దాం, ఏ ఎంత ఇచ్చాడు, 60 ఇచ్చాడు, బి ఎంత ఇచ్చాడు, 70 ఇచ్చాడు, సి ఎంతో మనకు తెలియదు, ఇది 150 ఇచ్చాడు. ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకుంటాం, స్టెప్ రాద్దాం. ఫస్ట్ 60 ప్లస్ 70 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 150, అంతేగా. సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ యాంగిల్, సమ్ ఆఫ్ ఇంటర్నల్స్ యాంగిల్స్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ యాంగిల్. ఇప్పుడు చూద్దాం, 60 ప్లస్ 70 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 150, 60 ప్లస్ 70 130 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 150. దీని అసలు పట్టుకొస్తే ఏమైంది, 150 మైనస్ 130 ఎక్స్ ఈక్వల్ టు 20, ఎక్స్ ఈక్వల్ టు 20. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు అడుగుతాడు వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ అని వస్తుంది. ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ సపోజ్ ఎలా ఇస్తాడు, ఈ ఫార్ములా ఏంది అంటే చూద్దాం. ఇగో ఏ బి సి డి. ఇప్పుడు డయాగ్నల్స్ తీసుకుంటాం. ఒక డయాగ్నల్ ఎట్లా గీస్తాం, ఇక్కడికి ఇలా, ఇక్కడికి ఇలా. ఇది ఇలా ఉన్నప్పుడు ఏరియా అడుగుతాడు, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అని ఇలా అడుగుతాడు. సో ఇది అనుకున్నాం, పి అనుకున్నాం, ఇది క్యూ అనుకున్నాం. ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంది అంటే హాఫ్ ఇంటూ కామన్ లైన్ ఏముంది ఇక్కడ, బీడి కామన్ లైన్ ప్లస్ ఏపీ ఇలా బైసెక్ట్ అయింది, ఇటు పక్క నుంచి బైసెక్ట్ అయింది, ఇటు పక్క నుంచి బైసెక్ట్ అయింది. ఇప్పుడు ఫార్ములా రాద్దాం. ఇప్పుడు ట్రయాంగిల్ అది సపోజ్ ఇలా ఉంది, ఏబిసిడి. ఇలా నుంచి ఇక్కడ బైసెక్ట్ చేస్తాం, ఇక్కడికి వచ్చింది పి, ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్ లైన్ మీద గీసింది క్యూ. ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ కామన్ లైన్ ఉంది బీడి, హాఫ్ అంటే ఇంటూ తెలిసిందే కదా, ఏపీ ప్లస్ సిక్యూ, ఇది మన ఫార్ములా. ఇప్పుడు లెక్క చేద్దాం. ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ అండ్ diagonal AC is 24 cm. AC is 24 cm. The sum of perpendiculars drawn from vertex B and D to AC is 10 cm. What is ఏరియా? ఇక్కడే అన్నాడు ఏబిసిడి క్వాడ్రిలేటరల్ ఉందంట, అంటే ఏం గీసుకుంటాం, ఏబిసిడి అని గీసుకుంటాం. ఏసి ఈజ్ ద డయాగ్నల్ అంటే ఏంది, ఆపోజిట్ పాయింట్స్కి ఒక లైన్ గీసుకుంటాం, ఏ నుంచి సికి లైన్ గీసుకుంటాం. పర్పెండిక్యులర్స్ డ్రా అంటే మనం పాయింట్ నుంచి లైన్ మీద గీసుకున్నాం, ఇటొక పాయింట్ నుంచి అలా. ఇప్పుడు ఏరియా అడుగుతున్నాడు. ఫార్ములా ఏంటిది, హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ డయాగ్నల్స్, హాఫ్ ఇంటూ డయాగ్నల్ ఇంటూ సమ్ ఆఫ్ పర్పెండిక్యులర్సే కదా. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ బొమ్మ ఏబిసిడి అని ఒక ప్యారలగ్రామ్, ఇది అట్లా ఉంది, ఏబిసిడి. ఏసీ అనేది ఒక లైన్, అది డయాగ్నల్ అంట. ఎంత ఇది, 24, ఏసీ 24. ఇంకేమన్నాడు, సమ్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ డ్రాన్ టు ఏసీ. ఒక పర్పెండిక్యులర్ గీసుకున్నాం, దీని సపోజ్ కే అనుకున్నాం. ఇంకో పర్పెండిక్యులర్ ఎక్కడ గీసుకున్నాం, దీని సపోజ్ ఎల్ అనుకుందాం. ఈ రెండు యొక్క సమ్ ఎంత అన్నాడు, ఈ రెండు యొక్క సమ్ము 10 అన్నాడు. వాట్ ఈస్ ద ఏరియా అన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటిది, హాఫ్ ఇంటూ డయాగ్నల్ ఇంటూ సమ్ ఆఫ్ పర్పెండిక్యులర్స్. ఏంటంటే నేను జస్ట్ పేర్లు పెట్టి చెప్పాను, ఇప్పుడు ఫార్ములా చెప్పేశాను. ఇప్పుడు హాఫ్ ఇంటూ డయాగ్నల్ ఎంత ఉంది 24, సమ్ ఎంత ఉంది 10, 24 ఎన్నిసార్లు పోయిద్ది, 12 సార్లు పోయిద్ది, 12 10
120 సెంటీమీటర్స్ మన ఆన్సర్. 120 సెంటీమీటర్ స్క్వేర్, ఎందుకంటే ఏరియా స్క్వేర్లో ఉంటుంది కదా. 120 సెంటీమీటర్ స్క్వేర్ మన ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఇది కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు రెండు చెప్పే కాన్సెప్ట్లు రెండు కొత్తవి. ఏంటంటే సపోజ్ ఒక క్వాడ్రిలేటర్లు తీసుకున్నాం. ఇలా ఉంటుంది క్వాడ్రిలేటర్లో. ఎలా అయినా గీసుకోవచ్చు, నేను కంఫర్టబుల్ కోసం ఇలా గీసుకుంటున్నాను. ఏ, బి, సి, డి ఇలా ఉన్నప్పుడు డి నుంచి ఒక యాంగిల్ బైసెక్టర్. యాంగిల్ బైసెక్టర్ అంటే దీన్ని కట్ చేసేది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఈ అనుకున్నాం. దీని నుంచి యాంగిల్ బైసెక్టర్ ఇలా గీసుకున్నాం. ఓకే, డిఈ అండ్ సిఈ ఆర్ ద యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ డి అండ్ సి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిఈడి? ఇలా యాంగిల్ బైసెక్టర్స్ అయినప్పుడు మనం ఈ వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. ఈ వాల్యూ ఎంత అంటే సింపుల్ ఏంది, సిఈడి ఈక్వల్ యాంగిల్ సిఈడి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి యాంగిల్స్. ఇది కనుక్కోవాలనుకో సింపుల్, ఈ వాల్యూ ప్లస్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక లెక్క చేద్దాం. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి, bisectors of C and D, meets at E. Angle CED equal to 57 and A equal to 47. Then find value of B అడిగాడు. క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఇన్ ఏబిసిడి, ఇన్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి అనే క్వాడ్రిలేటరల్ ఉందంట. సో బైసెక్టర్స్ ఆఫ్ సి అండ్ డి అంటే సి యొక్క యాంగిల్, డి యొక్క యాంగిల్ మీట్ అట్ ఈ దగ్గర మీట్ అవుతాయి అంట. అంటే ఇక్కడ సి అనుకున్నాం అనుకో, ఇక్కడ డి అనుకున్నాం అనుకో, ఈ రెండు యొక్క బైసెక్టర్స్ ఈ దగ్గర మీట్ అవుతాయి అంట. అప్పుడేమైంది, ఇది సిఈడి అయ్యిద్ది. ఆ సిఈడి వాల్యూ ఇచ్చాడు, ఎంత 57 అని ఇచ్చాడు. ఇంకటి ఏమి ఇచ్చాడు, అండ్ ఏ ఈక్వల్ టు 57 మనం బి కనుక్కోవాలి. సో ఇప్పుడు ఫార్ములా రాద్దాం. ఫార్ములా ఏంటిది, యాంగిల్ సిఈడి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, సిఈడి వాల్యూ ఇచ్చేసాడు, ఎంత 57 డిగ్రీస్. హాఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఇచ్చాడు, ఎంత 47 ఇచ్చాడు, ప్లస్ బి. ఈ 2 అవతలకు పట్టుకోవాలన్నా, 50 ఇటు బైలో ఉంది, ఇటు వస్తే ఇంటూ 2 అయ్యింది. అంటే 57 ఇంటూ 2 114 అయింది. 114 ఈక్వల్ టు 47 ప్లస్ బి. ఇప్పుడు బి కావాలంటే ఏం చేయాలి, దీని అవతలకు పట్టుకోవాలి. 114 మైనస్ 47 ఈక్వల్ టు బి, దట్ ఈక్వల్ టు 67. ఒక్కోసారి ఏ ప్లస్ బి వాల్యూలు రెండు ఇస్తాడు, అప్పుడు ఇది కనుక్కోమంటాడు. సో ఫార్ములా మనకు గుర్తుండాలి, ఎటువైపు ఏది అప్లై చేయాలో మనం తెలుసుకోవాలి. ఇది టాపిక్. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఏబిసిడి is a quadrilateral and PQRS are the midpoints of AB, BC, CD, AD. PQRS is the midpoints of AB. ఫస్ట్ ఇచ్చింది P కాబట్టి ఏబికి మిడ్ పాయింట్ పెట్టుకున్నాం, బీక్యూ మిడ్ పాయింట్ పెట్టుకున్నాం, బీసీకి క్యూ అంట, సిడికి ఆర్ అంట, ఏడికి ఎస్ అంట, మిడ్ పాయింట్స్. సో ఇవన్నీ జాయిన్ చేయగా లోపల ఇంకో క్వాడ్రిలేటరల్ ఫామ్ అయ్యిద్ది. ఇది ఎంత ఉంటుంది అయ్యా అంటే, ఈ బయట ఉంది కదా ఏబి క్వాడ్రిలేటరల్, ఏబిసిడి క్వాడ్రిలేటరల్కి హాఫ్లో ఉంటుంది. హాఫ్ ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా సక్సెస్ అవుతాం. సో సింపుల్, ఇచ్చిన క్వశ్చన్ చూసుకున్నాం. ఏబిసిడి క్వాడ్రిలేటరల్ అన్నాడు. దాని తర్వాత పిక్యూఆర్ఎస్ ఆర్ ద మిడ్ పాయింట్స్ అని అండర్లైన్ చేసుకోవాలి. మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి, బీసీ, సిడి, ఏడి అన్నాడు, రాసుకున్న పిక్యూఆర్ఎస్. దెన్ ద ఏరియా ఆఫ్ PQRS is
హాఫ్ ఆఫ్ ద ఏబిసిడి, అది మనం గుర్తుండాలి. ఇప్పుడు సమ్ చూద్దాం. ఇఫ్ ఓకే, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద quadrilateral PQRS is formed by joining the midpoints, underline చేస్తున్నా, midpoints of adjacent sides, పక్కన sides, adjacent sides of ABCD quadrilateral shown in the figure. If it is provided that triangle APS equal to 8 centimeters, BPQ equal to 12, QCR equal to 9, triangle RDS equal to 15. ఇక్కడ ట్రయాంగిల్స్ ఇచ్చాడంటే బెత్తర అవ్వకూడదు. సో ఫస్ట్ బొమ్మ గీద్దాం. సో ఏబిసిడి అనే క్వాడ్రిలేటర్లో పీక్యూఆర్ఎస్ యూనిట్ ఇచ్చారంట. ఇలా వచ్చిందిగా బొమ్మ. ఓకే, సో పీక్యూఆర్ఎస్ అని ఇచ్చారు. వాడు ఏమన్నాడు, ఏపీఎస్ ఇది అడిగాడు. ఏపీఎస్ ఎంత అన్నాడు, ఇది ఏపీఎస్ అంటే ఏపీఎస్ ఎంత అన్నాడు, 8 అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు, బీపీక్యూ ఎంత అన్నాడు, బీపీక్యూ 12 అన్నాడు. క్యూసీఆర్ ఎంత అన్నాడు, 9 అన్నాడు. ఈజ్ అండ్ ఆర్డిఎస్ ఎంత అన్నాడు, 15 అన్నాడు. సో ఇంకేం అడిగాడు, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ పీక్యూఆర్ఎస్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ పీక్యూఆర్ఎస్. ఇప్పుడు ఇది లోపలిది అడిగాడు. ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకుంటాం, ఒకవేళ బయట సైడ్లు ఇస్తే బయట వేస్తాం. ఇలా ట్రయాంగిల్స్ ఇచ్చాడు అనుకో, ఈ ట్రయాంగిల్స్ అన్ని యాడ్ చేసుకున్నా ఈ లోపలిది వచ్చేద్ది, ఈ ట్రయాంగిల్స్ అన్ని యాడ్ చేసుకున్నా ఈ లోపలిది వచ్చేద్ది. సో ఒకవేళ బయట సైడ్స్ ఇచ్చామనుకో మనం బై చేసుకుంటాం. అసలు ఆల్రెడీ ట్రయాంగిల్స్ ఇస్తే జస్ట్ కలుపుకుంటాం ఈ వాల్యూస్. 18 + 15 అంత, 8 + 15 23, 12 + 9 21. సో అప్పుడు ఎంత అయింది, 44 మన ఆన్సర్. బయట సైడ్స్ ఇచ్చేస్తే ఏబీ వాల్యూ ఎంతని, ఏసీ వాల్యూ ఇంతని, ఏడి వాల్యూ ఎంతని ఇస్తే ఈ మొత్తం బై ఇంటూ ఇది ప్లస్ చేసి బయట వేస్తాం. ఇలా ట్రయాంగిల్స్ ఇస్తే ఇలా డైరెక్ట్ వాల్యూస్ ఇస్తాం. ఒకవేళ దీనిది ఇచ్చాడనుకో లోపలదే, ఇది 2 ఇచ్చాడనుకో బయట వాల్యూ ఎంత అంటే ఇంటూ వేస్తాం, ఇంటూ 2 వేసేస్తాం. ఎందుకు, ఇది దీంట్లో హాఫ్ అన్నప్పుడు ఇది దీంట్లో హాఫ్ అన్నప్పుడు ఇది దీనికి డబుల్ ఉండాలి కదా, కాబట్టి ఇంటూ 2 వేసాం. సో అలా 44 వచ్చింది ఆన్సర్. ఓకే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ చూద్దాం. సో ఒక పాయింట్ మిగిలిపోయింది. అదేంటి అంటే, ఒకవేళ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ డయాగ్నల్స్ కరెక్ట్గా 90 దగ్గర ఈక్వల్ అయితే, డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అట్ 90 degrees దగ్గర అయితే ఇది ఏబిసిడి ట్రయాంగిల్ అనుకున్నాం. ఏబిసిడి ట్రయాంగిల్ అయితే అప్పుడేమైంది అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అయింది. సింపుల్, లెక్క చూసిన పర్లే, లెక్క చూడకపోయినా పర్లే. ఇది 12 అనుకున్నాం అనుకో, ఇది ఒక 10 అనుకున్నాం, ఇది ఒక 12 అనుకున్నాం, ఇది 10 అనుకున్నాం అనుకో. సేమ్ 12 స్క్వేర్ ఎంత, 144, 10 స్క్వేర్ 100, 144 + 100 244. సేమ్ అది అంతే అయిపోద్ది. సో అలా ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ మనం గుర్తుపెట్టుకుంటే లెక్కలన్నీ సింపుల్గా అయిపోతాయి. ఈ ప్రాపర్టీస్ మనం గుర్తుండాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ చూద్దాం. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 గుర్తుపెట్టుకోవాలి, 4 గుర్తుపెట్టుకోవాలి, మ్యాక్సిమం 3 ఏంటంటే స్క్వేర్కి, రెక్టాంగిల్కి, ప్యారలల్గ్రామ్కి, ట్రెపీజియం. ఈ ట్రెపీజియం మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ స్క్వేర్కి చూద్దాం. స్క్వేర్కి ఆల్రెడీ పోయినాం. ఏరియా అంటే ఇది ఏ స్క్వేర్, పెరిమీటర్ 4a, డయాగ్నల్ వాల్యూ a√2. ఒకవేళ డయాగ్నల్ ఇచ్చి ఏరియా కనుక్కోమంటే ఫార్ములా ఏందా అంటే డయాగ్నల్ స్క్వేర్ బై 2, డయాగ్నల్ యొక్క స్క్వేర్ బై 2.
ఏరియాకి. ఇంకంతేగా, ఇంకేముంటుంది ఏరియాకి. ఇది స్క్వేర్కి. స్క్వేర్కి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రెక్టాంగిల్ చూద్దాం. ఇప్పుడు రెక్టాంగిల్ ఏంటి? రెక్టాంగిల్ ఫార్ములాస్ ఏంటి? ఇది రెక్టాంగిల్ ఇట్లా ఉంటుంది. ఈ లెంత్ బ్రెడ్త్. పెరిమీటర్ ఫార్ములా ఏంటిది? 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. అదే ఏరియా అయితే ఎల్ ఇంటూ బి. అది ఒకవేళ డయాగ్నల్ అడిగాడు అనుకో, డయాగ్నల్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఓవర్ రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డయాగ్నల్ వాల్యూ. సో అది రెక్టాంగిల్ గురించి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఇట్. సో నెక్స్ట్ ఇప్పుడు చెప్పే 2 ఇంపార్టెంట్: ప్యారలల్గ్రాము, ట్రెపీజియం. ప్యారలల్గ్రామ్ అంటే ఏంటిది? ఆల్రెడీ డిస్కస్డ్. ఏంటిది అంటే 2 సైడ్స్ ఎదురెదురుగుండి కలవకూడదు. మిగతా 2 సైడ్ పర్లా ఇలా ఉంటుంది. మిగతా 2 సైడ్లు. ప్యారలల్గ్రామ్ అంటే ఇలా ఉంటుంది, లేదా ఇలా ఉంటుంది. ప్యారలల్గ్రామ్ 2 సైడ్స్ కలవకూడదు, ప్యారలల్గా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్యారలల్గ్రామ్ ఉన్న ముఖ్యమైన ప్రాపర్టీ ఏంటి అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ABCD అన్నాను, ఆపోజిట్ యాంగిల్స్, సారీ నాట్ సైడ్స్, ఆపోజిట్ యాంగిల్స్. యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ C. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ D. ఎందుకు? ఆపోజిట్గా ఉన్నాయి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ లేదా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే పక్కనవి. ఈ 2 180 అవుతాయి, లేదా ఈ 2 180 అవుతాయి, లేదా ఈ 2 180 అవుతాయి, లేదా ఈ 2 180 అవుతాయి. ఈ ప్రాపర్టీస్ లెక్కల్లో ఇచ్చినప్పుడు మనం యూజ్ చేయాలి. ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. ఏంది అంటే ప్యారలల్గ్రామ్ తీసుకున్నాం. ABCD is a parallelogram. ABCD is a parallelogram if the angle C equal to 65. Calculate the value of A plus B అని అడిగాడు. ఇది 60 అకార్డింగ్ టు ప్యారలల్గ్రామ్ అయితే ఇది 60 అయితే ఏమైంది? ఆపోజిట్ యాంగిల్. ఇది 60 అయింది. అప్పుడు ఈ 2 ఏమవ్వాలి? అడ్జసెంట్ యాంగిల్స్ కలిపి 180 అవ్వాలి. మనకు ఆన్సర్ ఇక్కడే అయిపోయింది. ఎందుకు? యాంగిల్ A ప్లస్ బి ఎంత అని అడిగావు, అంతే. అప్పుడు ఏమైంది? సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180. మన ఆన్సర్ 180 టిక్ కొట్టేస్తాం. ఒకవేళ మనం వాడు బి అడిగాడు అనుకో, అప్పుడు ఏం రాసుకుంటాం? యాంగిల్ A ప్లస్ బి ఈక్వల్ టు 180. యాంగిల్ A ప్లస్ బి ఈక్వల్ టు 180. యాంగిల్ A మనకు తెలుసు ఎంత? 65. ఈ 65 ఇక్కడ ఎందుకు రాసాం? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలలోగ్రామ్. కాబట్టి యాంగిల్ బి ఎంతో మనకు తెలియదు, బి అంతే రాసుకున్నాం, 180. ఈ 65 ఇటు తీసుకొచ్చా. 180 మైనస్ 65. 10 నుంచి 5 పోతే 5, 7 నుంచి 6 పోతే 1. సో ఇది 115 అయింది. ఇది 115 అయినప్పుడు ఇది 115 అవ్వాలిగా. ఎందుకు? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు చూడు, అడ్జసెంట్ సైడ్స్ 180 అవ్వాలి అయినీగా. అడ్జసెంట్ సైడ్స్ 180 అవ్వాలి అయినాయి. అడ్జసెంట్ సైడ్స్ 180 అవ్వాలి. పక్కన సైడ్స్ అడ్జసెంట్ సైడ్స్ 180 అవ్వాలి అయినాయి. కాబట్టి ఇది ప్యారలలోగ్రామ్. అవి ప్యారలలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్. ఇప్పుడు ఏరియా చూద్దాం. ఏరియా బేస్ ఇంటూ హైట్. ఇలా ఉంటుంది ప్యారలలోగ్రామ్. ABCD లేదు, ఎక్కడి నుంచి మొదలు పెట్టుకుంటా, ABCD లేదా ఇలా రాసుకుంటా, ABCD ఎలా అయినా రాసుకోవచ్చు. ఈ పైనుంచి కిందకి గీసేదే హైట్. పైనుంచి కిందకి ఇస్తాంగా, ఇది హైట్. ఇక్కడ 90 degrees కరెక్ట్గా పర్పెండికులర్గా గీస్తాం హైట్ని. ఓకే. ఒకవేళ మనకి హెచ్ కనుక్కోవాలి అంటే ఏంటి అంటే AD సైన్ థీటా. ఈ థీటా మరి మనకు తెలియదుగా. ఇదిగో ఇక్కడ ఇస్తాడు థీటా వాల్యూ, ఇక్కడ ఇస్తాడు డోమ్ వై. సో ఇది కనుక్కోమంటాడు. ఎలా కనుక్కోమంటాడు? థీటా వాల్యూ, AD వాల్యూ ఇచ్చి ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ కనుక్కోమంటాడు. అప్పుడు మనకు ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ కనుక్కోవాలంటే బేస్ కావాలి, హైట్ కావాలి. హైట్ ఆల్రెడీ ఇస్తాడు. ఇలా థీటా వాల్యూ ఇక్కడ ఇచ్చినప్పుడు AD వాల్యూ ఇస్తాడు. AD సైన్ థీటా అని మనం హెచ్ కనుక్కుంటాం. ఆ హెచ్ని మనం బీతో మల్టిప్లై చేస్తే మనకి ఏరియా వచ్చేస్తుంది. సో ఇది ప్యారలలోగ్రామ్ గురించి. ఏదైనా క్వాడ్రిలేటరల్, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది థియరీ క్వశ్చన్ ఇది. ఏదైనా క్వాడ్రిలేటరల్
సర్కిల్‌లో గనుక ఇన్స్క్రైబ్ చేస్తే అది ఖచ్చితంగా రెక్టాంగిలే. ఏ క్వాడ్రిలేటరల్ విచ్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ ఏ రెక్టాంగిల్. ఈజ్ ఆల్వేస్ ఏ రెక్టాంగిల్. సో ఇప్పుడేం చూద్దాం? ట్రెపీజియం అది క్వాడ్రిలేటరల్, అది ప్యారలోగ్రామ్ అంటే అయిపోయింది. సో ఇప్పుడు ట్రెపీజియం. ఈ ట్రెపీజియం అంటే ఏంటో చూద్దాం. ఏ క్వాడ్రిలేటరల్ హూజ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ రిమైనింగ్ 2 సైడ్స్ ఆర్ నాట్ ప్యారలల్. ఇప్పుడు దీంట్లో ఈ 2 సైడ్ ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, ఆపోజిట్ సైడ్స్ ఆర్ నాట్ ప్యారలల్. ఇలా ఉందనుకో, ఒక క్వాడ్రిలేటరల్లో 2 సైడ్ ప్యారలల్గా ఉండి 2 సైడ్లు నాట్ ప్యారలల్గా ఉంటే దాన్ని మనం ట్రెపీజియం అంటాం. ట్రెపీజియం అంటే 2 సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి, మిగతా 2 సైడ్ ప్యారలల్గా ఉండవు. అదే మనకి ట్రెపీజియం అంటాం. ప్రాపర్టీస్ ఉన్నాయి, దీనికి కొన్ని ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఫార్ములా ఏంది అంటే, సపోజ్ ఒక ట్రయాంగిల్ మనం తీసుకొచ్చి ఒక ట్రెపీజియం మనం తీసుకున్నాం. ఏ బి సి డి. ఇక్కడ హెచ్ అంటే ఏంటంటే ప్యారలల్ సైడ్స్ని సెపరేట్ చేసేది. సో ఫార్ములా ఏంది అంటే 1/2 ఇంటూ హెచ్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ ప్యారలల్ సైడ్స్ ఏబి ప్లస్ సిడి. ఇది ఫార్ములా. ఫేమస్గా నేను నేర్చుకున్నది ఎలా నేర్చుకున్నాను అంటే h/2 ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఇది ఏ అనుకున్నాను నేను, ఇది బి అనుకుంటాను. ఇలా పేర్లన్నా పెట్టుకోవచ్చు, కాకపోతే నాకు ఎలా గుర్తుంటాయి కాబట్టి చెప్తాను. ఈ h/2 ఎందుకు డైరెక్ట్గా వేసుకున్నాను? 1/2 ఇంటూ హెచ్ అనేది h/2 కాబట్టి ఇలా గుర్తుపెట్టుకున్నాను. h/2 ఆఫ్ ఏ ప్లస్ బి. ఈ ఏ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి? ఏబిసిడి పెట్టుకోవాలి. ఎందుకు? ఏబిసిడి ప్యారలల్ సైడ్స్ కాబట్టి. ఇప్పుడు కొన్ని సమ్స్ చూద్దాం. ఇన్ a given trapezium ABCD, AB and CD are parallel sides. AB and CD are parallel sides with the length of 10, 20, and the distance separating them is 5 centimeters. Calculate the area of trapezium. So formula is equal to h/2 of a plus b. H anta 5, a plus b 20, 10 plus 20. అప్పుడు ఏమైంది? 5/2 ఇంటూ 30. 13 లైన్స్ వెళ్ళిపోయింది 15 times. 15 ఇంటూ 5 75 మన ఆన్సర్. ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే ట్రెపీజియంలో ఇప్పుడు చెప్పే 2 చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. ఈ 2 లెక్కలు చాలా ఇంపార్టెంట్. చూద్దాం. ఇఫ్ ఎనీ లైన్ ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ట్రెపీజియం అంటే మన క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇఫ్ ఎనీ లైన్ ఫస్ట్ ఇది ట్రెపీజియం తీసుకున్నాం. వాడేమన్నాడు? ఇఫ్ ఎనీ లైన్ ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ట్రెపీజియం. ఈ రెండింటికి ప్యారలల్గా ఉండాలంటే లైన్ ఎక్కడ గీయాలి? ఎక్కడ గీయాలి, అంతే కదా. సపోజ్ ఈ లైన్ నేను ఎల్ అనుకుంటున్నా, ఈ లైన్ని ఎం అనుకుంటున్నా, ఈ లైన్ని కే అనుకుంటున్నా. ఇఫ్ ఎనీ లైన్ దట్ ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ట్రెపీజియం. ఇప్పుడు చూద్దాం, వీటికి పేర్లు పెట్టుకుందాం. ఏబి సిడి ఈఎఫ్ ఇలా అడుగుతాం, ఇలా ఇస్తాడు. సో అప్పుడు అడుగుతాడు, క్వశ్చన్ ఏమని అడుగుతాడు? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ సిడి. ఇలా ఇచ్చినప్పుడు అల్లాడిపోయి భయపడిపోయి క్వశ్చన్ స్కిప్ చేయకూడదు. సో సిడి ఈక్వల్ టు ఏబి ప్లస్ ఈఎఫ్ బై 2. ఏబి ప్లస్ ఈఎఫ్ బై 2 ఈక్వల్ టు సిడి. ఏబి ప్లస్ ఈఎఫ్ బై 2 ఈక్వల్ టు సిడి. ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్. సో మనం ఎక్కువ అంత రిపీట్ చేసుకుంటే, అంత రివైజ్ చేసుకుంటే అంత బాగా పెట్టగలుగుతాం, సక్సెస్ అయిపోతాం. సో ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. ఇఫ్ ఏబిసిడి ఈజ్ ఎ ట్రెపీజియం, ఏబిసిడి ఈజ్ ఎ ట్రెపీజియం, KL is the parallel line that is parallel to the parallel sides of CD. ఏంటి? KL is a parallel line which is parallel to AB and CD.
So AB is 10 centimeters and CD is 20 centimeters. Then what's the value of KL? Then what's the value of KL? ఇలా ఇచ్చినప్పుడు ఏం ఫార్ములా వేసుకుందాం అని చెప్పాం, ఏబి ప్లస్ సిడి బై 2, ఏబి ప్లస్ సిడి బై 2 ఈక్వల్ టు కేఎల్ ఈక్వల్ టు 10 ప్లస్ 20 30, 30 బై 2 అంటే 15, 30 బై 2 అంటే 15. లేదంటే సపోజ్ వాడేమంటాడు, కే ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అండ్ ఎల్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అని ఇస్తాడు. అప్పుడు వాడేమడుగుతాడు, వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ కేఎల్ అంటాడు. కేఎల్ కూడా సేమ్ ఫార్ములా ఇంతే. మన కేఎల్ కనుక్కోవాలంటే ఆపోజిట్ సైడ్స్ సమ్ ఆఫ్ దీని ఏమంటాం, సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ బై 2, సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ బై 2. ఇదేంటి ప్యారలల్గా ఉన్నప్పుడు ఒకవేళ డయాగ్నల్స్ ఇచ్చాడు అనుకో, డయాగ్నల్స్ ఇచ్చి వాటి మధ్య డిస్టెన్స్ అడుగుతాడు. అది అట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు చూద్దాం. డయాగ్నల్స్ అంటే ఏబిసిడి అని ఒక ప్యారలల్ ట్రెపీజియం ఇస్తాడు. ట్రెపీజియం అంటే ఏంటిది, 2 ప్యారలల్ సైడ్స్, ఓన్లీ 2 ప్యారలల్ సైడ్స్ ఉంటాయి, మిగతా 2 నాన్ ప్యారలల్ సైడ్స్ ఉంటాయి, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఏబిసిడి ఆర్ ద ప్యారలల్ సైడ్స్, బీడి ఈజ్ ద డయాగ్నల్, అండ్ ఏసీ ఈజ్ ద డయాగ్నల్. వాడు అంటాడు బి ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీడి, ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, ఏ ఈజ్ ద మిడ్ పాయింట్. అప్పుడు ఏమడతాడు, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్. ఇవన్నీ బుల్లెట్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే మనం లెక్కల బొమ్మ ఎలా ఫామ్ చేయాలో మనం తెలుసుకోవాలి. వాడు క్వశ్చన్ ఎలా ఇస్తాడు, ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద డయాగ్నల్స్. మిడ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే ఏంటి, బీడీకి డయాగ్నల్ ఏంటిది ఎఫ్, ఏ అండ్ సికి డయాగ్నల్ ఏంటిది ఈ. సో a line segment which joining the midpoints of the diagonals, then it is equal to half the difference of the parallel sides. Half the difference అంటే ఏంటంటే ఇప్పుడు ఏబి మైనస్ సిడి బై 2 ఈక్వల్ టు ఈఎఫ్, హాఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇలా డయాగ్నల్స్ ఇచ్చినప్పుడేమో మైనస్, ఇక్కడ డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు లేదా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉంటుంది అడ్డంగా ఉంటుంది, మైనస్. సో ఇప్పుడు లెక్క చూద్దాం. లెట్ ABCD is a trapezium. Let ABCD a trapezium. Two parallel sides are in the length of 24 and 15 centimeters and diagonals AC and BD, ABCD, and the midpoint of BD is K and midpoint of AC is M. Find the length of the KM. Find the length of the KM. ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, half the difference of both parallel sides. Half the difference of both parallel sides. Difference ఎంత వచ్చింది, 24 నుంచి 15 పోతే 9/2. ఇలా ఉంటే ఆన్సర్ టిక్ కొట్టేస్తాం, కానీ అక్కడ ఉండదు. 4.5 మన ఆన్సర్. 4.5 మన ఆన్సర్. 2 4 8, 1 మిగిలిద్ది 0.5. అలా 4.5 మన ఆన్సర్. ఈ 2 రూల్స్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయినాయి. బెటర్ యూ వాచ్ రిపీటెడ్లీ. సో ఇవి ట్రెపీజియంలో మనకు ముఖ్యమైనవి, ఎక్కువసార్లు అడిగినవి. సో ఇప్పుడు కైట్ ఒకటి చూసుకుని మనం క్వాడ్రిలేటరల్ ముగిచ్చేసి పాలిగన్స్ కూడా చాలా స్పీడ్గా కవర్ చేసేద్దాం. ఇప్పుడు కైట్ అంటే ఏంటి, గాలిపటం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఫస్ట్ 2 సైడ్స్ ఏమో చిన్నగా ఉంటాయి, మిగతా 2 సైడ్స్ కిందకి ఇలా పెద్దగా ఉంటాయి. సో ఐఎమ్ నాట్ దట్ మచ్ గుడ్ ఆర్టిస్ట్, సో బెటర్ యూ అడ్జస్ట్. ఇలా ఉంటుంది. సో ఈ మధ్యలో ఈ డయాగ్నల్స్ బైసెక్ట్స్ అవుతాయి, కన్ఫామ్గా 90 degrees ఫామ్ చేస్తాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కైట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ అది. సరే ఇప్పుడు ఒక కైట్ తీసుకుందాం. కైట్ చూద్దాం. ఏబిసిడి ఇలా ఉంది. ఈ 2 డయాగ్నల్స్ బైసెక్ట్స్ ఈచ్ అదర్ అని చెప్పుకున్నాం. సో ఇది దీంట్లో ఏంటిదంటే ఏబి ఈక్వల్ టు బీసీ అండ్ ఏడి
ఏడి ఈక్వల్ టు సిడి. లైన్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఈ పై రెండు సైడ్స్ ఈక్వల్, ఈ కింద రెండు సైడ్స్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వాడేమంటాడు కొన్నిసార్లు ఈ వాల్యూ ఇస్తాడు, ఈ వాల్యూ ఎంత కనుక్కోమంటాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది ఈ సైడ్ ఎంత ఉంటుందో ఈ సైడ్ అంతా ఉంటుంది, ఈ సైడ్ ఎంత ఉంటుందో ఈ సైడు అంతే ఉంటుంది. ఇలా ఒక గీత రెండు గీతలకి ఎందుకంటే ఇలా రిప్రజెంట్ చేస్తారు ట్రయాంగిల్స్లో. ఒక గీత ఉందనుకో రెండు పక్కల, ఆ రెండు లైన్స్ సేమ్ అని అర్థం, సేమ్ లెంత్ సేమ్ వాల్యూ అని. ఇలా రెండు గీతలు ఇచ్చారనుకో, ఇటు పక్క రెండు గీతల లైన్ పెట్టారనుకో గీతల మీద, దీన్ని ఏమంటాం, ఈ రెండు లైన్లు ఈక్వల్ అని. ఈ రెండు లైన్లు ఈక్వల్ కాదు, అలా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఒక గీత సిమిలర్గా రెండు కనపడినాయో ఈ రెండు లైన్లు ఈక్వల్ అని అర్థం మ్యాథమెటిక్స్లో. ఇక్కడ రెండు లైన్లు ఉన్నాయి కదా, ఈ రెండు ఈక్వల్ అని అర్థం. అదే ఇక్కడ రెండు లైన్లు ఇక్కడ రెండు లైన్లు ఉంటే ఈ రెండు ఈక్వల్. సో అది. ఇప్పుడు ఏరియాలోకి వెళ్ళిపోదాం. అసలు దీని ఏరియా ఏంటి అంటే రాంబస్ లాగానే. ఏరియా ఏంటంటే హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2, వేర్ d1 అండ్ d2 ఆర్ డయాగ్నల్స్. ఇది ఒక డయాగ్నల్, ఇది ఒక డయాగ్నల్. వేర్ d1 అండ్ d2 ఆర్ డయాగ్నల్స్ ఆఫ్ ద కైట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి రెండు ట్రయాంగిల్స్. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. అది మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. ట్రయాంగిల్ ఒక రూల్ ఉంది, ఏంటది, అది సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. అది మనం గుర్తుపెట్టుకోవాలి, లెక్కలు చేయడానికి వచ్చింది. ఇక్కడ ఉన్న బేసిక్ రూల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే బిఏడి ఈక్వల్ టు బిసిడి, బిఏడి ఈక్వల్ టు బిసిడి ఈక్వల్, బిఏడి ఈక్వల్ టు బిసిడి, అది ఈక్వల్. సో ఇప్పుడు కొన్ని లెక్కలు చేద్దాం. PQRS is a kite. PQRS is a kite. PQRS is a kite where PR and SQ are the diagonals with the lengths of 20 and 50. SQ and PR are the diagonals. PR length అని చెప్పుకున్నాం 20 అని చెప్పుకున్నాం, SQ length అని చెప్పుకున్నాం 50 అని చెప్పుకున్నాం. క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ కైట్ అని ఇచ్చాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఫార్ములా ఇస్ హాఫ్ d1 ఇంటూ d2. d1 ఎంత 50, d2 ఎంత 20. సో ఇప్పుడు ఏరియా ఎంత అయింది 2, 20 రెండు సార్లు పోద్ది 10 టైమ్స్ పోద్ది. సో 5 ఇంటూ 10 500. ఇది ఏరియా కనుక్కోవడం. ఒకవేళ అదే యాంగిల్స్లో ఇస్తే మనం ఎలా చేస్తాం, యాంగిల్స్లో ఇస్తే హౌ అని. యాంగిల్స్తో చూద్దాం. ఇన్ ఏ కైట్ ఏబిసిడి, ఇన్ ఏ కైట్ ABCD, ఇక్కడ కొడదాం ABCD, ది లాంగర్ డయాగ్నల్ BD ఈజ్ డ్రాన్. ది లాంగర్ డయాగ్నల్ BD ఈజ్ డ్రాన్ అంట. ది లాంగర్ డయాగ్నల్ BD ఈజ్ డ్రాన్. BD ఈజ్ డ్రాన్. ఇఫ్ ABD ఈజ్ 54 అంట. ఇఫ్ ABD ఈజ్ 54 అంట. అండ్ ADB ఈక్వల్ టు 50 అంట. ADB ఈక్వల్ టు 50. దెన్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ DCB? ఈ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఈ వాల్యూ కనుక్కోవాలంటే మనకి ఏ వాల్యూ తెలియాలి, ఈ వాల్యూ తెలియాలి. ఓకే, డయాగ్నల్స్ కాబట్టి ఇట్లా తీసుకున్నాను. మనకి ఈ వాల్యూ తెలియాలి. ఈ వాల్యూ తెలియాలంటే మనం ఏం చేయాలి, ట్రయాంగిల్స్ రూల్ అప్లై చేసుకుంటాం. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ 180. అది మనకు తెలియాలి. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను, ఏ అనుకుంటున్నా, బి అనుకుంటున్నా, సి అనుకుంటున్నా, డి అనుకుంటున్నా. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180. ఏ ఎంతో నాకు తెలియదు, ఈ రెండు తెలుసు. 50 + 54 ఎంత 104 ప్లస్ ఏ ఈక్వల్ టు 180. అప్పుడు 180 మైనస్ 104 ఏమైద్ది 76 అయింది. 76 అయింది ఏ అంటే మనకి తెలుసు. ఏం తెలుసు, బిఏడి వాల్యూ 76 అయితే బిసిడి వాల్యూ కూడా 76. ఎందుకు, కైట్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఈ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్, ఇవి కాదు. మేబీ నేను తప్పు చెప్పుంటానేమో, ఇవి కాదు, ఇవి మాత్రమే ఈక్వల్. ఓకే, సో అది ఈ క్వాడ్రిలేటరల్స్ గురించి. ఇప్పుడు మనం పాలిగాన్స్ చెప్పుకుందాం. పాలిగాన్స్ ఇప్పుడు చూద్దాం. పాలిగాన్, ఇది ఇంపార్టెంట్. RRB NTPCలో అడిగారు పాలిగాన్. అసలు పాలిగాన్ అంటే ఏంటి? పాలిగాన్ ఈజ్ ఎన్ సైడెడ్ క్లోజ్డ్ ఫిగర్. అంటే ఎన్ సైడెడ్ అంటే ఏంటి, ఎన్ ప్లస్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను 3 సైడ్ క్లోజ్డ్ ఫిగర్ అన్నాను అనుకో, 3 సైడ్ క్లోజ్డ్ ఫిగర్, దీన్ని ఏమంటాం మనం, ట్రయాంగిల్ అంటాం. ఓకే,
అదే 4 సైడెడ్ క్లోజ్డ్ ఫిగర్ అన్నాను అనుకున్నాం అనుకో, 4 సైడ్స్‌తో క్లోజ్ అయ్యి ఉండాలి. దీన్నేమంటాం మనం, కొన్నిసార్లు స్క్వేర్ అంటాం, కొన్నిసార్లు రెక్టాంగిల్ అంటాం. అలా అంటాం. సో, వీటికి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. మనకి చాలా సార్లు అడిగారు. అవి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇది క్వెషన్. ఫస్ట్‌ది అడుగుతాడు. సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ sum of all internal angles of a sum of all internal angles of a polygon of n sides. Sum of all internal angles of a polygon n sides ఫార్ములా ఏంది అంటే n మైనస్ 2 ఇంటూ 180. అంటే n సైడ్స్ యొక్క, అంటే సపోజ్ ఆ n ప్లేస్లో మనం 4 పెట్టుకున్నాం అనుకో, దాని లోపల ఉన్న ఆల్ ఇంటర్నల్స్ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత అంటే, ఇంటర్నల్ యాంగిల్ అంటే ఏంది, ఇన్సైడ్, ఇంటర్నల్ అంటే ఇన్సైడ్, ఎక్స్టీరియర్ అంటే అవుట్ సైడ్. సో ఇప్పుడు ఎన్ ప్లేస్లో ఏం పెట్టుకుందాం, 4 పెట్టుకుందాం. వాడేమంటాడు, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా ఇస్తాడు. ఎలా, వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంటర్నల్స్ యాంగిల్స్ ఆఫ్ ద పాలిగాన్ విత్ 4 సైడ్స్ అంటాడు, కొన్నిసార్లు స్క్వేర్ అంటాడు, కొన్నిసార్లు రాంబస్ అంటాడు. సో ఫస్ట్ ఎన్ ప్లేస్లో ఏం పెట్టుకున్నానంటే 4 పెట్టుకున్నాం. 4 పెట్టుకుంటే ఎంత వచ్చిందో చూద్దాం. 4 మైనస్ 2 ఇంటూ 180. సో 2 ఇంటూ 180 ఎంత, 360. ఇదే క్వశ్చన్ కొన్నిసార్లు రివర్స్ ఇస్తాడు. కొన్నిసార్లు రివర్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. ది సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ n sides is 540. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n అని ఇస్తాడు. అప్పుడు కూడా ఏం భయపడక్కర్లా, సేమ్ ఫార్ములా. ఏం మనం కనుక్కోవాల్సింది, n కనుక్కోవాలి. n మైనస్ 2 ఆల్ ఇంటర్నల్స్ యాంగిల్స్ అని అనగానే మనకి ఫార్ములా పడిపోద్ది. ఈక్వల్ టు వాడు ఎంత ఇచ్చేసాడు, ఆల్రెడీ ఇచ్చేసాడు 540 అని ఇచ్చేసాడు. సో మనం కనుక్కోవాల్సింది n ఇప్పుడు ఆ n వాల్యూ అంతా మనం కనుక్కుంటే చాలు. 18 ఎక్కాం, ఈ 0 కొట్టేసి 18 ఎన్నిసార్లు పోయిద్ది, 3 సార్లు పోయిద్ది. ఓకే, ఇంకేం మిగిలింది, n మైనస్ 2 ఈక్వల్ టు 3. n ఈక్వల్ టు ఈ -2 ఇటు వస్తే +2 అయింది. 3 + 2 5. ఇలా చేయడం ఈ లెక్క. జస్ట్ వాడు ఇచ్చేసాడు సమ్ ఆఫ్ ఆల్ టోటల్ ఇంటర్నల్ యాంగిల్స్ వాల్యూ ఇచ్చేసాడు. ఆ n కనుక్కోమన్నాడు. n కనుక్కోమంటే మనం ఇలా కనుక్కుంటాం. ఇప్పుడు నెక్స్ట్ది, ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంది అంటే సేమ్ n మైనస్ 2 ఇంటూ 180 బై n. ఇదే మెయిన్, బై n, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ 180. వాడు ఒక క్వశ్చన్ అడుగుతాడు మనల్ని. ఏమని అడుగుతాడు, క్యాలిక్యులేట్ ద ఈచ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ సైడ్స్ ఆఫ్, ఈసారి 6 సైడ్స్ అనుకుందాం. 6 సైడ్స్ అందుకంటే ముందు ఒకటి చెప్తా. సో ఫస్ట్ 3 సైడ్స్ ఉంటే ఏమంటున్నాం, ట్రయాంగిల్. 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్. 4 ఉంటే స్క్వేరు లేదా రెక్టాంగిల్, లేదా మనం భాషలో చెప్పుకోవాలంటే క్వాడ్రిలేటరల్. 5 ఉంటే పెంటాగాన్. 5 సైడ్స్, 1 2 3 4 5. ఇది పెంటాగాన్. 5 ఉన్నాయి కదా, 1 2 3 4 5. పెంటా అంటే 5, గాన్ అంటే సైడ్. 5 6 హెక్సాగాన్. 6 సైడ్స్ ఉంటాయి, హెక్సాగాన్. 7 సైడ్స్ అంటే ఏంటి, హెప్టాగాన్. హెక్సా, హెప్టా. 7 8 సైడ్స్ ఉంటాయి, ఆక్టాగాన్. 9 సైడ్స్ ఉంటాయి, నేనాగాన్. అన్నిటికంటే 10 సైడ్స్ ఉంటే డెకాగాన్. ఇవి సైడ్స్ ఇంపార్టెంట్. ఎందుకు, కొన్నిసార్లు వాడు n సైడ్స్ అడగకుండా క్యాలిక్యులేట్ ద ఈచ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ హెక్సాగాన్ అన్నాడు అనుకో, ఆరిపోతాం. కాబట్టి హెక్సా అంటే ఏమని చెప్పుకున్నాం, 6. ఇప్పుడు అదే ఇక్కడ చేద్దాం. ఏంటది, క్యాలిక్యులేట్ ద ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ హెక్సాగాన్ అన్నాడు. హెక్సా అంటే ఏంటిది, 6. మన ఫార్ములా ఏంటిది, n మైనస్ 2 ఇంటూ 180 బై n. ఎప్పుడు చూద్దాం,
ఎన్ వాల్యూ అంతా ఇక్కడ హెక్స్ అంటే 6 సైడ్స్ కాబట్టి ఎన్ వాల్యూ తీసుకున్నాం 6 అని. 6 - 2 × 180/6. ఫస్ట్ 6తో 180 కొట్టేస్తాను. ఎన్నిసార్లు పోయిద్ది? 30 టైమ్స్ పోయిద్ది. ఇంకెంత ఉంది మన లోపల? 6 - 2 × 30. 6 - 2 అంటే ఎంత? 4 × 30, 120. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ హెక్సాగాన్ ఈజ్ 120. ఇది మనం గుర్తుండాల్సింది. సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏంటిది? ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇప్పుడు ఏంటది? సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నిటికీ 180నే. సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఖచ్చితంగా అన్నిటికీ 180నే. షూర్ షాట్. 180 అంటే 360. అన్నిటికీ 360 అని కదా మనం అంతే తీసుకున్నాం కదా. 360 అన్నిటికీ 360 ఉంటుంది. సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఈజ్ 360. ఇప్పుడు ఈచ్ అంటే ఏం రాసుకుంటున్నాం మనం? పద్దాక ఆ వాల్యూ రాసేసుకుని బై ఎన్ రాసుకుంటున్నాం. ఇక్కడ కూడా సేమ్. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ విత్ ఎన్ సైడ్స్ ఈజ్ 360/n. ఇప్పుడు అదే సపోజ్ హెప్టాగాన్కి అడిగాడు అనుకో. హెప్టా అంటే ఎంత? 7. 360/7. ఇప్పుడు ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ మనకు తెలియాలి. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 180 degrees. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఇన్ ఏ రెగ్యులర్ పాలిగాన్. అది మనకు తెలియాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చూద్దామంటే మనం ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి రేషియో ఉంటుంది. అది ఎలా అంటే ద రేషియో ఆఫ్ మెజర్ ఆఫ్ యాన్ ఇంటీరియర్ యాంగిల్ విత్ n sides టు ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ గివెన్ పాలిగాన్. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఒక పాలిగాన్ ఉంది. ఆ పాలిగాన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్కి ఎక్స్టీరియర్ యాంగిల్స్కి యొక్క రేషియో ఏందయ్యా అంటే n/2 - 1:1. ఇన్ని ఫార్ములాస్ అని అనుకోకూడదు. జస్ట్ అన్నీ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో n/2 - 1, వేర్ n ఈజ్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ ద ఇంటీరియర్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగన్. ఇప్పుడు సమ్స్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 4:1. Determine the number of sides. అంటే ఇండైరెక్ట్గా ఏం అడుగుతున్నాడు వాడు? ఎన్ వాల్యూ అడుగుతున్నాడు. ఇలా ఉన్నప్పుడు రేషియో ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ టు ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? n/2 - 1:1. 1 వాల్యూ అంతే ఉంది. దానికి మనం ఏం చేయలేం. కానీ ఈ n/2 ఉంది కదా, ఇంటీరియర్ యాంగిల్స్కి మనం కనుక్కోవాల్సింది ఈ n వాల్యూ. ఇవన్నీ వాల్యూ కాబట్టి n/2 - 1ని 4కి ఈక్వల్ చేసుకుంటాం. ఎందుకు? రేషియో ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఎక్స్టీరియర్ యాంగిల్స్ కదా రేషియో వచ్చింది. అంటే ఇది ఇంటీరియర్ యాంగిల్, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, అదే కదా రేషియో. ఇక్కడ మనం బేసిక్ ఫార్ములా మనం వాడతాం. ఇప్పుడు చూద్దాం. ఈ 1 అంతే ఉంటుంది. మనకు 1 అక్కర్లా. ఎందుకు? వాడు అడిగింది నంబర్ ఆఫ్ సైడ్స్. నంబర్ ఆఫ్ సైడ్స్ ఎక్కడ ఉంది? దీంట్లో ఉంది. n/2లో n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ కదా. చూద్దాం. వాడు ఏమి ఇచ్చాడు? 4:1 అని ఇచ్చాడు. 4:1 అంటే ఇది ఇంటీరియర్, ఇది ఎక్స్టీరియర్. మనకు తెలిసిన ఫార్ములా n/2 - 1 ఈక్వల్ టు, ఇది ఇంటీరియర్ కదా, 4. ఓకే, ఈ స్టెప్ ఎలా వేసినా మనకు అర్థం అవ్వాలి. ఇంటీరియర్ రెండు ఈక్వల్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు 2 × 1 - 2 n - 2. ఈ 2 అవతలకి వెళ్ళిపోతే ఏమైద్ది? బై ఉంది, ఇటు వస్తే మల్టిపుల్గా అయింది. 4 × 2 8. అంటే n ఈక్వల్ టు ఇక్కడ -2 ఉంది, అవతలకి వెళ్ళిపోతే ప్లస్ 8 + 2 10. 10 అంటే దాన్ని ఏమంటాం? డెకా. 10 గాన్ సైడ్స్. 10 సైడ్స్ ఉంది కాబట్టి దాన్ని డెకాగాన్ అంటాం. ఇది ఇప్పుడు లెక్క. ఇప్పుడు ఇంకోటి డయాగ్నల్స్. ఒకవేళ డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి ఒక పాలిగాన్కి. అంటే అప్పుడు అది చూద్దాం. సపోజ్ ఒక పాలిగాన్ ఇచ్చి దానికి ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయో కనుక్కోమంటే ఫార్ములా n × n - 3/2.
n ఇంటూ n మైనస్ 3/2. n ఖచ్చితంగా 3 కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకు? ఒకవేళ ఇక్కడ 3 పెట్టానుకో 3 మైనస్ 3 0 అయిపోద్ది. కాబట్టి ఈ ఫార్ములా సెట్ అవ్వదు. కాబట్టి n ఖచ్చితంగా 3 ఉండాలి. సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఒకడు అడుగుతాడు, హౌ మెనీ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇఫ్ ద క్వాడ్రిలేటరల్ ఈజ్ కవర్డ్ విత్ 8 సైడ్స్ అని అడుగుతాడు. 8 సైడ్స్ ఉన్న క్వాడ్రిలేటరల్కి ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి అని అడుగుతాడు. అప్పుడు ఫార్ములా ఏం వేసుకుంటాం? n అంటే ఎన్ని సైడ్స్ ఉన్నాయి అది వేసుకుంటాం. 8 ఇంటూ 8 మైనస్ 3/2. ఇవి నంబర్ ఆఫ్ డయాగ్నల్స్కి ఫార్ములా. నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ పాలిగాన్. నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎన్ని సైడ్స్ అని అడగవచ్చు. 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 17 అవ్వచ్చు, 18 అవ్వచ్చు, 19 అవ్వచ్చు. ఫార్ములా n ఇంటూ n మైనస్ 3/2. క్యాన్సిలేషన్ 2 ఇంటూ 8 ఎన్నిసార్లు పోయి 2లో 8 ఎన్నిసార్లు పోయింది 4. సో 4 ఇంటూ 8 మైనస్ 3 అంటే అంత 5. 4 ఇంటూ 5 ఈక్వల్ టు 20. ఇది మన ఆన్సర్ 20. సో ఇలా చేయాలి. ఈ ఫార్ములాస్ మనకు గుర్తుంటే ఆల్మోస్ట్ ఈ లెక్కలన్నీ సింపుల్గా అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2 ఫార్ములాస్ ఉన్నాయి, అవి చెప్పుకొని క్లోజ్ దిస్ చాప్టర్. ఇప్పుడు అడుగుతాడు, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్? పెరిమీటర్ ఆఫ్ ఏ regular polygon. Perimeter of a regular polygon is n into a. n into a. n అంటే ఏంటి? నంబర్ ఆఫ్ సైడ్స్. a అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ద సైడ్. ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ హెప్టాగాన్ అన్నాడు. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ హెప్టాగాన్ అన్నాడు. హెప్టా అంటే ఎన్ని సైడ్లు? 7 సైడ్లు. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ హెప్టాగాన్ విత్ ద లెంత్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ ఈచ్ అన్నాడు అనుకున్నాం. నేను ఇప్పుడు ఏ వాల్యూ చెప్పలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ ఏంది అంటే, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద హెప్టాగాన్ హూస్ సైడ్ ఈజ్ 5 సెంటీమీటర్స్. హెప్టాగాన్ అంటే ఎన్ని సైడ్స్? 7. లెంత్ ఎంత ఇచ్చాడు? 5. దీని పెరిమీటర్ అంత ఇప్పుడు 7 ఇంటూ 5 35. ఒకటి అడిగాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద హెక్సాగాన్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ hexagon whose perimeter is 30 centimeters. మనం ఏం ఇచ్చాడు? హెక్సాగాన్ అని ఇచ్చాడు. హెక్సాగాన్ అంటే ఎన్ని సైడ్స్? మన ఫార్ములా వేసుకుందాం ఫస్ట్. n ఇంటూ ఏ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్. పెరిమీటర్ ఎంత ఇచ్చేసాడు? 30 ఇచ్చేసాడు. హెక్సాగాన్ అన్నాడు కాబట్టి హెక్సాగాన్ అంటే ఎన్ని సైడ్స్? n వాల్యూ ఎంత అయింది? 6 సైడ్స్ అయిపోద్ది. ఇంటూ ఏ. ఈ హెక్సాగాన్ ఇచ్చాడు కానీ దాని లెంత్ ఎంతో మనకు తెలియదు. లెంత్ ఎంతో తెలియకపోదు కాబట్టి ఏ అంతే ఉంచుకున్నాను నేను. 6 అని ఎట్లా వేసుకున్నాను? హెక్సా అంటే 6. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఏ ఇప్పుడు ఈ 6 మల్టిప్లికేషన్లో ఉంది. ఇటు కిందకు వస్తే ఏమైద్ది? డివైడ్ అయ్యిద్ది లేదా కొట్టేసుకో. 6 ఎన్నిసార్లు పోయిద్ది? 5 సార్లు పోయిద్ది. అంటే ఏ ఈక్వల్ టు 5 అని అర్థం. ఏ ఈక్వల్ టు 5. లెంత్ ఆఫ్ ద ఈచ్ లైన్ ఈజ్ 5 అని అర్థం. ఇది ఈ ఫార్ములా. ఇంకా ఫైనల్ ఫార్ములా చూద్దాం. ఫైనల్ ఫార్ములా నంబర్ ఆఫ్ నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్. నంబర్ ఆఫ్ నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్ అంటే ఏందయ్య అంటే పాలిగాన్ ఇలా ఉంది. పాలిగాన్ సపోజ్ ఇలా ఉందనుకున్నాం, 5 ఇలా ఉంది. ఇప్పుడు ఇలా మనం గీసుకుంటున్నాం, డయాగ్నల్స్ గీసుకుంటే ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఓవర్లాప్ అవ్వడం అంటే ఏంటి? ఒకదాని మీద ఒకటి పట్టడం. ఇలా ఒకదాని మీద ఒకటి పడిపోతూ ఉంటాయి. ఇలా గీసినప్పుడు ఇదిగో ఇలా గీసామనుకో, దీని మీద ఇదిగో ఈ ట్రయాంగిల్ మీద ఇది పడిపోయింది. కానీ అలా పడకుండా ఉండే ట్రయాంగిల్స్ నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్ కొన్న ఫార్ములా ఇదే. ఇంకా ఫైనల్ ఫార్ములా ఏంది అంటే n-2 ఇంటూ 180 పెడితే సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ అయిపోద్ది. n-2 ఓన్లీ. n-2 నంబర్ ఆఫ్ నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్ ఎన్ని నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతాడు. ఇప్పుడు క్వశ్చన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్ ఇన్ రెగ్యులర్ డెకాగాన్ అన్నాడు. సో ఎన్ని ఉంటే మనకు తెలియదు. ఫార్ములా ఏముంది? n-2. డెకాగాన్ అంటే డెకా అంటే ఎంత? 10. 10 - 2 ఈక్వల్ టు 8.
నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్ ఉంటాయని అర్థం. ఇప్పుడు హోంవర్క్ ఇచ్చే ముందు జస్ట్ నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి చెప్తా. 1 ఉంటే దాన్ని ఏ సైడ్ అనరు, 2 ఉంటే ఏమనరు ఆ సైడ్ పేరు, 3 ఉంటే ట్రయాంగిల్, 3 ఉంటే, 4 ఉంటే క్వాడ్రిలేటరల్, 5 ఉంటే పెంటగాన్, 6 ఉంటే హెక్సాగాన్, 7 ఉంటే హెప్టాగాన్, 8 ఉంటే ఇవన్నీ సైడ్స్ 6, 7, 8, 1, 2, 3, 8 ఉంటే ఆక్టాగాన్, 9 ఉంటే నినోగాన్, 10 ఉంటే డెకాగాన్. సో యువర్ హోంవర్క్ ఈజ్ వీటన్నిటికి ఇప్పుడు చెప్పిన ఫార్ములాస్ అన్ని రఫ్ నోట్స్లో వీటన్నిటికీ ట్రై చేయాలి. ఎగ్జాంపుల్ ఎలా, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ విత్ 4 సైడ్స్ అంటాను. దానికి చేయాలి ఫార్ములా ఏం వేసుకుంటాం, n-2, n ప్లస్లో 4 వేసుకొని 2 ఇంటూ 4 మైనస్ 2 ఇంటూ 180, అలా వీటన్నిటికీ ట్రై చేయాలి. దాని తర్వాత సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ అంటాను, 360, అది అయిపోద్ది. సమ్ ఆఫ్ ఆల్ ఈచ్ ఎక్స్టర్నల్ యాంగిల్ అంటాను, 360/n, క్వాడ్రిలేటర్ దగ్గర మొదలెడతాం, 360/n, 360/4 అంటే 90. ఇప్పుడు 5కి చేస్తాం, 6 చేస్తాం, అలా చేసుకుంటే మనం అన్ని ఫార్ములాస్ కవర్ అవ్వాలి, అన్నిటికీ చేయాలి. అదే మన హోంవర్క్. ఓకే దెన్, బాయ్.